యేసునామ స్మరణే యేసునామ స్మరణే. ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? ఈరోజు పరిశుద్ధమైన గ్రంథం నుండి చక్కటి వాగ్దానం విందాము. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం. మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును, కష్టము చేసి కూర్చుకొను వాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును. దేవుడు కష్టపోతులను చాలా ఇష్టపడతా ఉంటారు. అంతేకాదండి, మోసము చేస్తూ ఈ లోకంలో ప్రతి ఒక్కరూ డబ్బును సంపాదిస్తున్నారు. డాక్టర్స్ మొదలుకొని మరి చిన్న జాబ్ చేస్తున్న చిన్న షాప్ పెట్టుకున్న వారు కూడా మోసం చేస్తూ ఉంటున్నారు. అంతెందుకు రోడ్డు మీద ఉన్న బండి వారు కూడా కొన్ని విషయాల్లో మోసం చేస్తూ ఉంటున్నారు. కానీ దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనకి కళ్ళను తెరుస్తున్నాడు. ఏంటంటే, మోసము చేస్తూ సంపాదించిన ధనం, అంటే సంపాదిస్తే వస్తుంది ధనం, కానీ అది క్షీణించిపోతుంది. కానీ కష్టము చేస్తూ కొద్దిగా వచ్చేదాన్ని దేవుడు దీవిస్తే కనుక అది ఆస్తి సంపాదించేంత వృద్ధిలోనికి వెళ్తూ ఉంటుంది. దేవుడు ఈరోజు నేను ఆస్తి సంపాదించుకోవడానికి దేవుడు కష్టపడు అంటున్నాడు. డోంట్ గో ఫర్ షార్ట్ కట్స్. నేను ఒక కథ చెప్తా ఉంటాను. ఒకసారి ఒక యవనస్తుడు పనిలో నుండి మరి వెలివేయబడ్డాడు, తీసివేయబడ్డాడు. ఎందుకంటే తప్పుడు లెక్కలు రాస్తున్నారు అనేసి, మరి ఆ లెక్కలు ఎందుకు తప్పు రాస్తున్నారు అనేసి అడిగినందుకు ఆ ఓనర్ అతన్ని తీసేశాడు. తప్పులు చేయకపోతే, మోసం చేయకపోతే మనం సంపాదించలేం, కాబట్టి నువ్వు చేయాలన్నప్పుడు నేను చెయ్యను, నేను నిజాయితీగా ఉంటాను సార్ అని చెప్పాడంట. అప్పుడు ఆయన సరే నాకు వద్దు నువ్వు అనేసి వెళ్ళగొట్టేశాడు. అప్పుడు రోడ్డు మీద అలాగా నడుచుకుంటూ వెళ్తూ బాధపడుతూ, నాకు ఎవరైనా పనిస్తే బాగుండు, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి, డబ్బులు లేవు అంటూ ఆ రోడ్డు మీద వెళ్తూ ఉంటుండగా మరి ఒక ముసలాయన 3 పెద్ద సంచులు పట్టుకొని, బరువైన సంచులు పట్టుకొని వస్తూ ఉన్నాడు. వెంటనే ఆ ముసలతను ఈ పడుచోడిని చూసి, అయ్యా నీవు నాకు సహాయం చేస్తావా? నువ్వు ఖాళీగా ఉంటే నాకు సహాయం చేస్తావా? నేను నీకు 3 నాణ్యాలు ఇస్తాను. అయితే ఈ 2 బ్యాగ్స్ నేను పట్టుకోగలుగుతాను, నీవు ఈ ఒక్కటి పట్టుకో, ఇది చాలా బరువైంది అని చెప్పాడు. సరే అని ఆ యవనస్తుడు, నాకు 3 బంగారు నాణ్యాలు వస్తాయి కాబట్టి తీసుకుంటా అని ఆ ఒక్క బ్యాగ్ పట్టుకున్నప్పుడు అది చాలా బరువైనదిగా చూశాడు. అంటాడు ముసలాయనతో, ముసలాయన ఇంత బరువైనది ఉంది ఏంటంటే, ఆ బ్యాగులో బంగారపు నాణ్యాలు ఉన్నాయి, అందుకే బరువైనది అని చెప్తాడు. అప్పుడు అవునా అనేసి ముందుకు వెళ్తూ ఉంటుండగా ఆ ముసలాయన ఎంతో క్లిష్టంగా చూస్తూ ఉంటున్నాడంట, బాగా గమనిస్తున్నాడంట. అప్పుడు ఈ పడుచువాడు అనుకున్నాడంట, ముసలాయనకి భయం ఎక్కువే, నేను ఈ బంగారపు నాణ్యాలు తీసుకొని వెళ్ళిపోతాను అనుకుంటాడు, నేను ఇంత నిజాయితీ పరులో ఆయనకు తెలియదు అనుకుంటాడు. తీరా ముందుకు వెళ్ళేటప్పుడు ఒక నది వస్తుంది, ఆ నదిని దాటుకుంటూ వెళ్ళాలి. అయితే ఆ యవనస్తుడు వెనుక చూసేవారికి ఆ ముసలాయన ఆగిపోతాడు. పడుచువాడు అంటాడు, ఎందుకు ముసలాయన ఆగిపోయావు అంటే, నాకు చాలా ముసలితనం ఉంది కాబట్టి నేను ముందుకు వెళ్ళాను, ఈ ఒక్క బ్యాగ్ నువ్వు పట్టుకుంటే, ఈ 2 బ్యాగ్స్తో నువ్వు ముందుకు వెళ్తే నేను ఈ ఒక్క బ్యాగ్ పట్టుకొని ఈ నదిని దాటగలుగుతాను అంటాడు. సరే ఇచ్చేయని చెప్తూ ఆ ముసలాయన దగ్గరికి వెళ్ళి ఇంకొక బ్యాగ్ కూడా పట్టుకుంటాడు. ఆ బ్యాగ్ కూడా కొంచెం బరువుగా ఉంది. ఏముంది బ్యాగ్లో అంటాడు ఆ పడుచువాడు. అంటే దీంట్లో వెండి నాణ్యాలు ఉన్నాయి బాబు, మరి నువ్వు చక్కగా తీసుకెళ్ళు, నువ్వు నిజాయితీగా ఉండు, ఎక్కడ నేను నడవలేను, నేను నీ వెనకాల పరిగెత్తలేను కాబట్టి నువ్వు నిజాయితీగా ఉండు అని చెప్తా ఉంటాడు. అప్పుడు ఈ వ్యక్తి అంటాడు, ముసలాయన నేను చాలా నిజాయితీ పడినాను, నేను సంపాదించకుండా ఎవరిది నేను తీసుకోను అని చెప్పినప్పుడు సరే అని ముందుకు వెళ్తారు. ఆ నది దాటేస్తారు. దాటిన తర్వాత ముందుకు వెళ్తూ ఉంటుండగా పక్క ఊరికి వెళ్ళడానికి ఒక కొండ ఉంది, ఆ కొండను దాటాలి, ఆ కొండను ఎక్కాలి. అది యవనస్తులైతే చాలా చక్కగా ఎక్కుతారు. అప్పుడు ఆ ముసలాయన అంటున్నాడు కదా, నేను ఈ కొండ ఎక్కలేను, ముందుకెళ్ళలేను, ఈ ఇంకో బ్యాగ్ నువ్వు పట్టుకుంటే, ఈ 3 బ్యాగ్స్ నువ్వు తీసుకెళ్తే మెల్లమెల్లగా నేను ఈ కొండ ఎక్కగలుగుతానా అని చెప్తాడు. అప్పుడు ఈ యవనస్తుడు అంటాడు, సరే నేనైతే ఈ 3 బ్యాగులు పట్టుకుంటాను, అయితే నువ్వైతే మెల్లగానే రా అని చెప్తా ఉన్నాడు. అప్పుడు ఈ ముసలాయన అంటాడు, బాబు ఇవి బంగారపు నాణ్యాలు, వెండి నాణ్యాలు, ఈ 3 బ్యాగులు కూడా నాణ్యాలు ఉన్నాయి, బంగారపు వెండి నాణ్యాలు ఉన్నాయి, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు అనేసి అంటాడు. అప్పుడు ఈ పడుచోడు అంటాడు, నాయన నేను నిజాయితీగా ఉంటున్నా కాబట్టి నన్ను పంపించేశారు నా పని నుండి,
అయితే నేనెందుకు తీసుకుంటాను నీది అన్నప్పుడు ఆ ముసలాయన అంటున్నాడు, యవనస్తులకు మరి ఇటువంటి ఛాన్స్ ఎవరు దొరకదు, అయినా నువ్వు తీసుకున్నావు, నేనైతే నీ వెంట పరిగెత్తలేను, నేనైతే నువ్వు తీసుకున్నా నేనేం చేయలేను అని చెప్తూ వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ యవనస్తుని మనసులో మరి ఆ యొక్క మాటలు మళ్ళొక్కసారి పనిచేస్తూ ఉన్నాయి. నేనైతే నీ వెంట పరిగెత్తలేను, నేనైతే నేను పట్టుకోలేను, కానీ ఈ బంగారం నాణ్యాలు, ఈ వెండి నాణ్యాలు, ఈ 3 బ్యాగ్స్ని చేతిలో పెట్టాను చూసుకున్నప్పుడు ఆ యవనస్తుడు అనుకున్నాడంట, ఈ ముసలాయనకి ఏం చేసుకుంటాడు, ఇంత డబ్బు ఇంత బంగారం ఏం చేసుకుంటాడు, నేనైతే యవనస్తుడను, నేను మాత్రం ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది, అంతేకాదు మంచి అందమైన అమ్మాయి కూడా దొరుకుతుంది, నా లైఫ్ సెటిల్ అయిపోతుంది, ఆయనకి జీవితం లేదు నాకు జీవితం వస్తుంది అని చెప్తూ ఆ చెడు ఆలోచన పుట్టిన తర్వాత నేను వెంటనే 3 బ్యాగులు వేసుకుంటూ పరిగెత్తుకుంటూ తన ఊరికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ ముసలాయనని అక్కడ వదిలిపెడతాడు. ఇంటికి వెళ్ళి ఆ యొక్క బ్యాగులు తెరిచి చూసేవారికి రాలే ఉంటాయి, కానీ ఒక బ్యాగ్లో ఒక చిట్టి ఉంటుంది, ఒక పేపర్ ఉంటుంది. ఆ పేపర్లో ఆయన రాసిన రాత, ఆయన రాసిన లెటర్ ఉంటుంది. ఆ లెటర్ తీసి చదివినప్పుడు, నేను ఈ యొక్క ప్రదేశానికి, ఈ దేశానికి నేను మహారాజుని, నాకు కొడుకులు లేరు, కాబట్టి నా తర్వాత రాజరికం ఎవరికి ఇవ్వాలంటే నిజాయితీ పరులకు ఇవ్వాలనుకున్నాను. అయితే ఇది నీకు దొరికిందంటే నువ్వు నిజాయితీగా లేవు, నువ్వు చాలా గొప్ప ఛాన్స్ని మిస్ చేసుకున్నావు, గొప్ప స్థాయిని వదులుకున్నావు అని చెప్పిన లెటర్ అక్కడ ఉంటుంది. ఆయన ఎంతగానో ఆ లెటర్ పట్టుకుని ఏడ్చాడు. ఇంత నిజాయితీ పరునైన నేను ఒకానొక చిన్న ఆలోచన వల్ల పడిపోయాను, బంగారపు నాణ్యాలు అనుకున్నాను, కానీ నిజాయితీగా ఉంటే ఎంత గొప్ప లక్షణం, ఆ నిజాయితీ వల్ల ఎంత ఆశీర్వాదం అని చెప్తా ఉంటాడు. నిజమే, మన దేవుడు కూడా అంతే, నిజాయితీ పరులను, నమ్మకస్తులను దేవుడు చూస్తాడు. అలాంటి వారికి ఈజీగా మొదట్లో వారికి ఎటువంటి ఆస్తి సంపాదించకపోయినా అయినా నిజాయితీగా ఉంటే కనుక వారికి దేవుడు రాజ్యాలను కూడా అర్పిస్తాడు, దేశాలను కూడా అప్పగిస్తూ ఉంటాడు. నిజాయితీగా ఉందమ్మా, దేవుని కొరకు మనం నమ్మకంగా ఉందమ్మా, మనం చేసే ప్రతి పనిలో నమ్మకంగా ఉందమ్మా, మన కుటుంబంలో నమ్మకంగా ఉందమ్మా, సంఘంలో నమ్మకంగా ఉండండి. దేవాది దేవుడు మీ దగ్గరకు వచ్చి మీకు గొప్ప ఆస్తిని స్థిరపరిచి మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేస్తా. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడు తండ్రి, నమ్మకమైన వారు కలరాన్ని చూస్తున్నావు నాయన ప్రభా. అయ్యా, మేమందరం కూడా అన్ని విషయాల్లో నమ్మకస్తులుగా మమ్మల్ని నీవిచ్చిన పని విషయంలో నువ్వు చూపిస్తున్నావు ప్రభా తండ్రి యేసయ్య. అయ్యా, మా కుటుంబమే కావచ్చు, జాబే కావచ్చు, సేవ భారమే కావచ్చు, ప్రతి విషయంలో అయ్యా, డబ్బు విషయంలో, ఈ లోకపు సిరి విషయంలో, మనుషుల విషయంలో నమ్మకస్తులుగా మమ్మల్ని చేసి మమ్మల్ని నడిపిస్తామని నమ్ముచున్నాం. మా మధ్యలో నువ్వు సంచరించండి, మాతో మీరు రండి, మీ యొక్క నమ్మకమైన సుగుణాలు మాకు అబ్బి మమ్మల్ని నడిపించమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు ఈ వాక్యము అంతేకాదు, ఈ యొక్క స్టోరీ విన్న మీరు కొంచెం ఉత్సాహం వచ్చింది కదా, అయితే కింద కమెంట్లో ఐ విల్ బీ ఫెయిత్ఫుల్ టు యూ మై గాడ్ అని పెట్టండి. దేవుడు మీ నమ్మకత్వాన్ని బట్టి మిమ్మల్ని గొప్ప ఆస్తిపరులుగా చేయునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.